అష్టావక్ర మహర్షి జనకుడికి బోధిస్తున్నారు. జనక, నీవు తీరిక దొరికినప్పుడు ఆత్మనేనులోనికి ప్రవేశించు. సముద్రంలో బుడగలు పుడతాయి, సముద్రంలోనే లయమైపోతాయి. నీ మనస్సు సంకల్పం వలన ఈ జగత్తు అనే బుడగ పుడుతుంది. బుడగలు సముద్రంలో లయమైనట్లు ఈ జగత్తు అనే బుడగ మనస్సులోనే తిరిగి లయమైపోతుంది. ప్రపంచం మొత్తం ఒక బుడగ అయితే మరి నా కుటుంబం సంగతి ఏమిటి అంటావా? కుటుంబ సభ్యులు పుడతారు, పెరుగుతారు, మరణిస్తారు. కాబట్టి కుటుంబం గురించి అతిగా చింతించుకో. రాత్రిపూట నిద్ర పట్టకపోతే గతం గురించి పశ్చాత్తాపం, భవిష్యత్తు గురించి బెంగ, ఇలా టైం గడిపే బదులు నిధిధ్యాసన ఆలోచనలతో గడుపు. నిధిధ్యాసనం అంటే ఆత్మ లక్షణాలని పదే పదే స్మరించటం. జగత్తంతా నాటకం, ఒక బుడగ నా నుండే పుట్టింది. ప్రపంచంలోని ఏ సంఘటన కూడా నన్ను అశాంతికి గురి చేయలేదు. జగత్తు నీకు డ్రామా కావచ్చు, కానీ నీ కుటుంబ సభ్యులకు జగత్తు మహాసత్యం. కాబట్టి నీ బాధ్యతలను జాగ్రత్తగా, శ్రద్ధగా, నిబద్ధతతో చెయ్యి. ఒక తండ్రి కొడుక్కి బెలూన్లు కొంటాడు. ఆ కొడుక్కి బెలూన్ సత్యం, తండ్రికి ఒక డ్రామా. అందుకే తండ్రి తనకు బెలూన్ అంటే చాలా ఇష్టం అన్నట్లు ఆ కొడుకు దగ్గర నటిస్తాడు. నీవు బ్రహ్మలో విలీనమైపో. ఇక్కడ విలీనం అంటే భౌతికంగా కాదు, అహం బ్రహ్మాస్మిలో నేను బ్రహ్మ అని తెలుసుకో చాలు. ఇలా ఆత్మ అనాత్మ వివేకం పటిష్టం చేసుకోవాలి, తనను తాను సంస్కరించుకోవాలి. ఈ రకంగా జీవ ఈశ్వర ఐక్యం చూడగలగాలి. ఇదే నిధిధ్యాసనం. అహం బ్రహ్మ అస్మి అని తెలుసుకో చాలు. ఇలా ఆత్మ అనాత్మ వివేకం చేసుకోవాలి, నిరంతరం చేసుకోవాలి. ఇలా చేసుకుని నిధిధ్యాసనంలో అప్పుడు గట్టిపడిపోతుంది అనమాట. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనేది వాచా వేదాంతం కాదు, ఇది అనుష్ఠాన వేదాంతము. ఇలా నేను ఆచరిస్తాను అనేది గట్టిపడిపోతుంది అంటారు అష్టావక్ర మహర్షి.